అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే మసాలా పాస్తా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటుంటారు కదా, అప్పటికప్పుడు వేడివేడిగా ఏమైనా చేసి పెట్టాలి అనిపిస్తుంది. మొదటగా కొంచెం కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం బట్టర్ వెన్న వేసుకోండి. అది కరిగాక మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొంచెం టమాటా సాస్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి మసాలాలన్నీ పట్టేలా కలుపుకోవాలి. మసాలా అంతా దగ్గర పడ్డాక ఒక ప్యాకెట్ పాస్తా తీసుకొని అందులో వేసి పాస్తా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. విజిల్ వచ్చాక మూత తీసి చూస్తే వేడి వేడి మసాలా పాస్తా రెడీ అయిపోయింది. ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. చూశారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన